రేవంత్ రెడ్డి ప్రభుత్వం ఇప్పటివరకు 3 విడతలుగా రైతులకు 2 లక్షల రుణమాఫీ చేసిందని కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు పి నరసింహారెడ్డి అన్నారు. పార్టీ నాయకులతో కలిసి మాట్లాడుతూ కొంతమంది రైతులకు కొన్ని సాంకేతిక లోపాల వల్ల రుణమాఫీ కాలేదని, మరికొందరి కుటుంబ వివరాలు సరిగ్గా లేనందువల్ల రుణమాఫీ జరగలేదన్నారు. వ్యవసాయ శాఖ అధికారులు రుణమాఫీ కాని రైతుల వివరాలు సేకరిస్తున్నారని, బుధవారం కూడా కొంతమంది రుణమాఫీ లిస్టు విడుదలైందన్నారు. కానీ టీఆర్ఎస్ నాయకులు రుణమాఫీ కాదంటూ రైతులను టచ్చుకొట్టే ప్రయత్నం చేస్తున్నారు. ఇది సరైన పద్ధతి కాదన్నారు. గత 10 సంవత్సరాలుగా టీఆర్ఎస్ ప్రభుత్వం ఇస్తామన్న ₹1,00,000 కూడా రుణమాఫీ చేయలేకపోయిందన్నారు. 6 గ్యారంటీల్లో 4ని అమలు చేసిందన్నారు. గత టీఆర్ఎస్ ప్రభుత్వం ధరణి పేరుతో రైతులను నిలువన ముంచిందని, కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడిన వెంటనే ధరణి సంబంధించిన దరఖాస్తులని ప్రజావాణి ద్వారా సేకరించి 90% తప్పిదాలను సరిచేసిందన్నారు. అందరికీ నమస్కారం. ఈరోజు రైతు రుణమాఫీ ఏదైతే ఉందో చాలామంది రైతులకు మేలు జరుగుతుంది. ఇది ఒక బృహత్తరమైన కార్యక్రమం. ఎన్నికల వాగ్దానంలో ఏదైతే చెప్పిన మాట కట్టుబడి రేవంత్ రెడ్డి కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం రైతులందరికీ కూడా మేలు చేసే విధంగా రుణమాఫీ విడతల వారీగా చేసుకుంటూ వస్తున్నారు. 1,00,000 రుణమాఫీ, 1,50,000 రుణమాఫీ, అదే 2 లక్షల రుణమాఫీ వరకు అయింది. కొంతమందికి సాంకేతిక లోపం వల్ల కొంతమందికి కాలేకపోతే కుటుంబం యొక్క వివరాలు సేకరించి చేయడం జరుగుతుంది. ఇప్పటి వరకు 2 లక్షల లిస్ట్ కాకుండా మరికొంతమందికి కూడా ఈరోజే రిలీజ్ చేయడం జరిగింది. కుటుంబ రికార్డులు ఎవరైతే వాళ్ళ మొత్తం సేకరిస్తారో ఎట్లెట్లా సేకరిస్తారో ఆ విధంగా విడుదల చేసుకుంటూ వస్తున్నారు. 2 లక్షల కన్నా పైన ఉన్నాయి మాత్రం కొద్దిగా మిగతా అమౌంట్ కట్టుకుంటే 2 లక్షల వరకు గవర్నమెంట్ చేస్తామని ఏదైతే చెప్తున్నారో మా మంత్రులు, అది చేయడానికి అందరు సిద్ధంగా ఉన్నారు. అధికారులు కూడా చెప్తున్నారు. వివరాలు, మీ కుటుంబ వివరాలు అందిస్తే ఎక్కువ మొత్తంలో లోన్లు ఉంటే అవి ఒక కుటుంబానికి చెందిన 2-3 పేరు మీద ఉంటే ఒకరికి మాత్రమే అవుతుంది. దానికి సంబంధించిన వివరాలు కావాలని అడుగుతున్నారు. ఆ విధంగానే ఈరోజు కూడా కొంతమందికి రుణమాఫీ చేయడం జరిగింది. ఇదే విధంగా రోజు కొన్ని అప్డేట్ అయితేనే ఉన్నాయి. 15-20 రోజుల్లో మొత్తం కావడానికి అవకాశం ఉంది. కానీ ఈ రుణమాఫీ మీద కొంతమంది టీఆర్ఎస్ నాయకులు రైతులను రెచ్చగొట్టి ప్రభుత్వం మీద బురద జల్లే ప్రయత్నం చేస్తున్నారు. అది ఎంత మాత్రం సమంజసం కాదు. రైతు సోదరులందరూ కూడా మీరు ఒకటే గమనించాలి. 10 సంవత్సరాల కాలంగా 1,00,000 రుణమాఫీ చేస్తామన్న టీఆర్ఎస్ ప్రభుత్వం ₹1 కూడా ఎవరికి చేయలేదు.